ఒక రాజకుమారుడు అడవిలో వేటకు వెళ్లి ఒక భయంకరమైన రాక్షసుని చంపేస్తాడు. కానీ ఆ గుహలో అతను ఏం చూస్తాడు? అక్కడ అతను చూసింది అతని జీవితాన్ని ఎలా మార్చేస్తుంది. పురాతన కాలంలో ఈ భూమిపై మనుషులు మరియు దానవులు ఇద్దరు రాజ్యం చేసేవారు. మనుషులు శాంతంగా జీవించేవారు, కానీ దానవులు మాత్రం లూటీలు చేసి ప్రజలను హింసించేవారు. ఆ కాలంలో ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు అమరగిరి. ఆ రాజ్యంలో ఒక ధైర్యవంతమైన యువరాజు ఉండేవాడు. ఆయన పేరు వీరేంద్ర. అతను ఒక గొప్ప యోధుడు. అతని పేరు వినగానే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేది. ఒకరోజు వీరేంద్ర అడవికి వేటకు వెళ్తాడు. ఒక జింకను చూసి తన గుర్రాన్ని దాని వెనుక పరిగెత్తించాడు. కానీ ఆ జింకను వెంబడిస్తూ అతను తన స్నేహితుల నుంచి దూరమైపోయాడు. రాత్రి అయ్యేసరికి అడవి మధ్యలో ఒక చోట వింతైన వెలుగు కనిపించింది. ఈ అడవిలో ఈ వెలుగేంటి అని ఆశ్చర్యపోయాడు వీరేంద్ర. అతను మెల్లగా లోపలికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక భయంకరమైన రాక్షసుని చూస్తాడు. ధైర్యంగా పోరాడి ఆ రాక్షసుని చంపేస్తాడు. కానీ ఆ గుహలో అతను చూసిందేంటి? అతన్ని ఆశ్చర్యపరిచిందేంటి? అక్కడ ఒక అందమైన రాజకుమారి బంధించబడి ఉంటుంది. వీరేంద్ర ఆమెని అడిగాడు, నువ్వు ఎవరు? ఈ రాక్షసుడి దగ్గరికి ఎలా వచ్చావు? అప్పుడు రాజకుమారి చెప్పింది, ఇక్కడి నుంచి కొంచెం దూరంలో సువర్ణపురి అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యపు రాజు నా తండ్రి. ఈ రాక్షసుడు చాలా రోజులుగా నాపై కన్నేసి ఉండేవాడు. ఒకరోజు అవకాశం చూసుకొని నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. కానీ వీరేంద్ర ఆ రాజకుమారిని అక్కడి నుంచి తీసుకువెళ్ళగలడా, లేదా ఇంకా పెద్ద ప్రమాదం ఆ అడవిలో వారిని ఎదురు చూస్తుందా? కథ కొనసాగుతుంది.